నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ పథకాల క్రింద మంజూరైన లబ్ధిదారులకు విరివిగా రుణాలు ఇవ్వాలి. బ్యాంకర్లను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం కోసం చిత్తశుద్ధితో కృషి చేయాలి. తణుకు తెలుగుదేశం సభలో శ్రేణులకు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే ఆరిమిల్లి. తణుకులో నిర్వహించిన అంతర్జాతీయ క్యాన్సర్ నివారణ దినోత్సవం. సూచనలు సలహాలు ఇచ్చిన ప్రముఖ వైద్యుడు నాగమోహన్ రావు. ఎస్సీ ఎస్టీల మాదిరిగా చట్టసభలలో బీసీ రిజర్వేషన్ అమలు చేయాలి. తణుకులో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శంకర్రావు. తిరుపతి లడ్డు కల్తీ దోషులను కఠినంగా శిక్షించాలి. డిమాండ్ చేసిన అత్తిలి జనసేన నాయకులు. కోరుమిల్లి వెంకటరామనగూడెం గ్రామాల్లో రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేసిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి. వైసీపీ నాయకులపై జరుగుతున్న దాడులను వ్యతిరేకిస్తూ తాడేపల్లిగూడెంలో నిర్వహించిన మోటార్ సైకిళ్ల ర్యాలీ. క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కలిగిస్తూ ఉండ్రాజవరం మండలం వెలివెన్ను గ్రామంలో ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు, అయ్యప్ప సేవా సమితి సభ్యులు. ఓటమిని విజయంగా మార్చుకుని నైపుణ్యాన్ని పెంచుకోవాలి. రాజమండ్రిలో విద్యార్థులకు హితవు పలికిన ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రసన్న. పోషకాహారంలో ఒకటిగా స్పైరులీనా నాచును గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సేవా సంస్థ. పి గన్నవరం మండలం మానేపల్లి గ్రామంలో వెల్లడించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. కొత్తపేట నియోజకవర్గ అభివృద్ధికి మంజూరైన 13,85,00,000 ప్రభుత్వ నిధులు ప్రకటించిన ఎమ్మెల్యే సత్యానందరావు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వరమే న్యాయం చేయాలి. ఏలూరు సభలో పోలీసు అధికారులను ఆదేశించిన కలెక్టర్ వెట్రిసెల్వి. ప్రభుత్వానికి చెందిన వివిధ పథకాల కింద లబ్ధిదారులకు మంజూరయ్యే రుణాలను విరివిగా అందజేయాలని బ్యాంకర్లను పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రతి మంగళ బుధవారాల్లో వ్యవసాయ అధికారులు నిర్వహించే పొలం పిలుస్తుంది కార్యక్రమంలో బ్యాంకర్లు విధిగా పాల్గొనాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ ఏ నాగేంద్ర ప్రసాద్, ఆర్బీఐ లైజన్ ఆఫీసర్ ఏ రామకృష్ణ, నాబార్డ్ డీడీఎం సి నిశాంత్ చంద్ర, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం సాధించేలా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు సమిష్టిగా కృషి చేయాలని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ పిలుపునిచ్చారు. బుధవారం తణుకు భోగవల్లి బాపయ్య అన్నపూర్ణమ్మ కళ్యాణ మండపంలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పార్టీ ఏర్పడిన నాటి నుంచి బడుగు బలహీన వర్గాల ప్రజలకు ప్రాధాన్యతనిస్తూ వారి అభివృద్ధికి ఎన్టీ రామారావు, ఆ తరువాత నారా చంద్రబాబు నాయుడు కృషి చేసినట్లు ఆరిమిల్లి వివరించారు. ఈ సమావేశంలో మండల, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నంబేటి సుధాకర్ గారికి, వెంకటబాబు గారికి, వెంకటేశ్వర గారికి, జిల్లా కార్యదర్శి పేతం మోహన్ గారికి, వేదికను అలంకరించినటువంటి పిలుపు స్పందించి కార్యక్రమాలు నిర్వహించి ఈ నియోజకవర్గంలో అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా ముఖ్యంగా అన్ని కులాలకు సంబంధించినటువంటి సామాజిక వర్గాలకు సంబంధించిన నాయకులందరూ కూడా అంతర్జాతీయ క్యాన్సర్ నివారణ దినోత్సవాన్ని తణుకులో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు పలు వైద్యశాలలు, స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రత్యేక సమావేశాలను నిర్వహించి ఈ వ్యాధి సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. క్యాన్సర్ 3 అక్షరాలే కానీ జీవితంలో అది రేపే కలకలం ఎంతో.
నిండు ప్రాణాన్ని బలి తీసుకునే ఆ ప్రాణాంతక వ్యాధి పేరు వింటేనే మనిషి నిట్ట నిలువునా వణికిపోతున్నాడు. ఎప్పుడు ఎవరికి ఎందుకు ఎలా వస్తుందో తెలియక హడలి చేస్తున్నాడు. ఈ వ్యాధికి వయసు తేడా లేదు, లింగభేదము ఉండదు. ఎవరినైనా ముంచేయగల మహమ్మారి. దాన్ని ఢీకొనాలంటే ఆనుపానులేంటో తెలుసుకోవాల్సిందే. క్యాన్సర్ భూతాన్ని తలుచుకుంటేనే కళ్లల్లో భయం, మాటల్లో వణుకు, గుండెల్లో దడ, మృత్యువు వెంటాడుతున్నట్లే అనిపిస్తుంది. కారణం అవగాహన రాహిత్యమే. ఎలా వస్తుందో ఎందుకు వస్తుందో తెలిస్తే ఆ బూచిని తరిమి కొట్టడం తేలికే. కానీ దురదృష్టవశాత్తు జీవితం పట్ల అలక్ష్యం, దురలవాట్లతో వ్యాధిని కొని తెచ్చుకుని జబ్బు వచ్చాక అతిగా భయపడడం వల్ల మన దేశంలో క్యాన్సర్ మరణాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ముఖ్యంగా రొమ్ము, నోరు, గర్భాశయ ముఖద్వార, ఊపిరితిత్తులు, జీర్ణాశయ క్యాన్సర్లే అత్యధిక మందిని బలి తీసుకుంటున్నాయి. అయితే ఆరోగ్యకరమైన అలవాట్లు ఉన్న వాళ్ళకి క్యాన్సర్ బహుదూరంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఈ సందర్భంగా తణుకుకు చెందిన ప్రముఖ వైద్యులు ఎండీ జనరల్ మెడిసిన్ సమ్మంగి నాగమోహన్ రావు మాట్లాడుతూ క్యాన్సర్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. వైద్యం ఎంత ఆధునికంగా డెవలప్ అయినా, విప్లవాత్మక మార్పులు వచ్చిన క్యాన్సర్ విషయంలో మనం వెనకబడ్డాం. దానికి కారణం సరైన అవగాహన లేక. పేషెంట్లు మన దగ్గర హాస్పిటల్కి వచ్చేపాటికి స్టేజ్ దాటిపోతుంది. పేషెంట్గా కంప్లైంట్ వచ్చేపాటికి దానికి సంబంధించిన కంప్లైంట్ వచ్చి హాస్పిటల్కి వెళ్ళేలో స్టేజ్ 2, 3 దాంట్లో వెళ్ళే వైద్యం కొంచెం కష్టంగా అవుతుంది. దానికి సరైన మార్గం ఏంటంటే ఎలాగ ఉండాలి, ఎలాగ నివారించుకోవాలని మంచి అవగాహన ఉండాలి. వాళ్ళలో ముందు 2 క్యాన్సర్లు కామన్గా ఉంటాయి. రొమ్ము క్యాన్సరు, గర్భసంచి, ముఖద్వారం క్యాన్సర్. ఈ రెండింటికి స్క్రీనింగ్ టెస్టులు ముందు చేయించుకోవాలి. 40 ఏళ్ళు దాటిన వయసు వాళ్ళకి ఈ రొమ్ము క్యాన్సర్ మ్యామోగ్రఫీ అని, ప్యాప్ స్మియర్ టెస్ట్ అని టెస్ట్ చేసి 40 ఏళ్ళు దాటాక కనీసం సంవత్సరానికి కానీ 2 ఏళ్ళకి కానీ ఈ కంప్లైంట్ ఉన్నా ఏమీ లేకపోయినా అలాగా ఆ టెస్ట్ చేసి ఏది లేదని నిర్ధారణ చేసుకుంటే అది చాలా కొంతవరకు దానివల్ల యూజ్ ఉంటుంది. హెచ్పివి, హ్యూమన్ ప్యాపిలో వైరస్ అనే వైరస్, దానికి సంబంధించిన వ్యాక్సిన్, అది 9 సంవత్సరాలు దాటాక ఆడపిల్లలకి 2 వ్యాక్సిన్లు ఇవ్వాలి. దానివల్ల ఏంటంటే పెద్ద వయసు వచ్చాక ముఖద్వారం క్యాన్సర్ నివారించవచ్చు అన్నమాట. గొంతు, ఊపిరితిత్తి క్యాన్సర్లు కామన్గా వస్తాయి. అలాగే ప్రోస్టేట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్లు వస్తాయి. దీనికి మెయిన్ కారణం పొగాకు, సిగరెట్, గుట్కా అవన్నీ ముందు నివారించుకోవాలి. అలాగే ఆల్కహాల్, లివర్ క్యాన్సర్ కూడా ఆల్కహాల్ బాగా తీసుకున్న వాళ్ళకి వస్తుంది. ప్రోస్టేట్ కూడా క్యాన్సర్ కామన్గా వస్తుంది. దీనికి కూడా ముందుగా నివారించుకోండి. క్యాన్సర్ సంబంధించి PSA, ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ ఉంటుంది. ఆ టెస్టు కనీసం 50 ఏళ్ళు దాటాక 2 నెలలకు 3 ఏళ్ళకు కంప్లీట్ ఉన్నా లేకపోయినా చేయించుకోవడం చాలా మంచిది. దానివల్ల ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ రాకుండా నివారించుకోవచ్చు. మన గవర్నమెంట్ కూడా ఆరోగ్యశ్రీ బాగా పెట్టి ఈ క్యాన్సర్కి ఫ్రీగా మంచి మందులు కూడా ఇస్తున్నారు. జంక్ ఫుడ్లు కూడా మానేసి ఆహారం విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటే కొంతవరకు ఈ క్యాన్సర్ నివారించవచ్చు. ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీలకు కూడా జనాభా మేరకు చట్టసభల రిజర్వేషన్లను అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తణుకు బీసీ కమ్యూనిటీ హాల్లో బుధవారం జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దీనికోసం 2027లో జరగనున్న జనాభా లెక్కల సేకరణలో కులగణనను సమగ్రంగా పూర్తి చేయాలని ఆయన కోరారు. బీసీ రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలన్నారు. అలాగే 50% మించి పెంచుకునే అధికారం అన్ని రాష్ట్రాలకు ఇవ్వాలని శంకర్రావు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల జనగణనతో పాటు కులగణాంకాలు కూడా చేస్తానని ప్రకటించడం అనేది చాలా అదృష్టంగా మేము భావిస్తా ఉన్నాం. దానికి ఆ రోజున ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా మేము ధన్యవాదాలు కూడా తెలియజేశాం. అంబేద్కర్ గారికి ఏ విధంగా అయితే జాతీయ స్థాయిలో అంబేద్కర్ గారికి శృతివనాన్ని నిర్మించారు విజయవాడలో, అదేవిధంగా అమరావతిలో కూడా మహాత్మా జ్యోతిరావు పూలే శృతివనాన్ని ఏర్పాటు చేయాలని, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏ విధంగా ఇవాళ వాళ్ళ యొక్క మహిళలకు కానీ మరి ఏ రకంగా జరుగుతూ ఉన్నాయో అదేవిధంగా బీసీలకి రక్షణ చట్టం కూడా ఆ విధంగా మీరు అమలు చేయాలని చెప్పని మేము మిమ్మల్ని కూడా అనేక సందర్భాల్లో కూడా అడగటం జరిగింది. మా వారికి సముచితమైనటువంటి చట్టసభల్లో న్యాయం జరగాలి, స్థానిక సమస్యల్లో న్యాయం జరగాలి. ఏది ఏమైనా కూడా మా యొక్క హక్కుల సాధన కోసం పార్టీలు తీసే అవసరమైతే పక్కన పెట్టి మా యొక్క జాతి కోసం మేము నిరంతరం కూడా పోరాటం చేసి మేము సాధించుకోవటానికి ముందుకెళ్తామనే విషయాన్ని మీ అందరికి కూడా. ఈ కార్యక్రమంలో ఈ సంఘం రాష్ట్ర నాయకులు మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కడియాల సూర్యనారాయణ,
జిల్లా అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, నాయకులు సనపల రమణ భాస్కర్రావు, చింతలపూడి సన్యాసరావు, తమరాపు పల్లాపురావు, కొయ్యాన సత్యనారాయణ, నందన్ రమణ, తమరాపు సత్యనారాయణలు పాల్గొన్నారు. తణుకు మండలం కొమరవరం పంచాయతీ పరిధిలోని గోపాలపురం సీతారామాంజనేయ స్వామి ఆలయంలో బుధవారం ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా జై శ్రీమన్నారాయణ కృష్ణ బృందం ఆధ్వర్యంలో శ్రీకృష్ణుని పంచకట్టు వేడుకను నిర్వహించి భక్తిని చాటుకున్నారు. ఈ మేరకు ప్రదర్శన చేసి కోలాట భజనతో మత సాంప్రదాయాలను పాటించారు. ఈ కార్యక్రమంలో అల్లూరి సత్యనారాయణరాజు, అల్లూరి సత్యవతి, అల్లూరి వెంకటరాజు, అల్లూరి వెంకటలక్ష్మిలు పీటలపై కూర్చుని పూజలు చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు, బైర్రాజు కృష్ణంరాజు, పెనుమచ్చ హరికృష్ణంరాజు, పాల ఆంజనేయులు, పాల ఏడుకొండలు పాల్గొన్నారు. విందార్పణమస్తు వేసేయండి. అలాగా అశ్వదేవదేవోత్తమస్యాఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్యాయతేనది ఆవాహనం ఆసనం భార్గవరి తత్ర కంకణకేయో చంద్ర విభావనం విరసంగం కృష్ణం వందే కోట్లాది మంది భక్తులు పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో కల్తీ నెయ్యిని వినియోగించిన వ్యక్తులను ప్రోత్సహించిన నాయకులను అరెస్ట్ చేయాలని అతిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ జనసేన పార్టీలకు అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహిస్తున్న దాసం ప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వంలో జరిగిన ఈ అవకతవకలను తమ పార్టీ నేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణ చట్ట ప్రకారం రుజువైందని ఆయన తెలిపారు. ప్రజల మనోభావాలను మట్టి కలిపిన నేతలకు ఆ వెంకటేశ్వర స్వామి శిక్ష విధించడం ఖాయమని దాసం ప్రసాద్ స్పష్టం చేశారు. అయినప్పటికీ ప్రభుత్వ పరంగా కూడా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన తణుకు మండల శాఖ అధ్యక్షుడు చిక్కాల వేణు, నాయకులు గిరిసాల వెంకట్, గొణమావుల్లా, ఈడూరి రాంబాబు, ఏనుగు వినయ్, కసిరెడ్డి ప్రసాద్, నిడదవోలు రాజులు పాల్గొన్నారు. అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. నియోజకవర్గంలోని కోరుమిల్లి, వెంకటరామణగూడెం గ్రామాలలో బుధవారం ఆయన పర్యటించి మాట్లాడారు. రైతులకు రాజముద్రతో కూడిన కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. గ్రామ సచివాలయాల వద్ద ప్రజా దర్బార్లు నిర్వహించి అర్జీలు స్వీకరించారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న కేంద్ర సహకారంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ప్రతిపక్ష పార్టీ రాజకీయ కుట్రలు చేస్తూ లబ్ధి పొందాలని చూస్తుందన్నారు. ఈ కార్యక్రమాలలో స్పెషల్ ఆఫీసర్ జీవి మల్లికార్జునరావు, పెంటపాడు ఎంపీపీ కట్టుబోయిన వెంకటలక్ష్మి, సర్పంచ్ గారపాటి భాస్కర్ రావు, తెలుగు రైతు జిల్లా అధ్యక్షులు పాతూరి రాంప్రసాద్ చౌదరి, తహసీల్దారులు ఎం సునీల్ కుమార్, కేసీహెచ్ చప్పారావు, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇలాంటి విలేజ్ వచ్చినప్పుడు ఇక్కడ సమస్యలు మనం స్వయంగా తెలుసుకోవాలని మీ ఎమ్మెల్యే మీకోసమైన కార్యక్రమాన్ని మనం పెట్టుకుని అందరినీ కలిసి ఏర్పాటు చేయడం. ఇవాళ ప్రభుత్వం సజావుగా సాగుతూ ఉంటాయి, సంక్షేమాలు ఇస్తూ ఉంటాయి. ఇవాళ డ్రిప్ ఇరిగేషన్ తీశారు, ఎందుకు తీశారో వాళ్ళకే తెలియదు. లేకపోతే రైతుకి ఇవాళ డ్రోన్ కూడా ఇచ్చాం మనం, అదేవిధంగా ట్రాక్టర్లు ఇస్తూ ఉన్నాం, మరి వ్యవసాయ పనిముట్లు కూడా మళ్ళీ ఇస్తూ ఉన్నాం. గత 5 సంవత్సరాలు అలాంటివి ఏమి లేవు. ఈ గ్రామం సర్వే చేయబడింది. అప్పటి నుంచి హద్దులు ఎవరెవరు ఎక్కడో కూడా తెలియకుండా ఎన్నాళ్ళు సర్వే అడిగినా చేయకుండా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మనం చూసాం. గత ప్రభుత్వంలో తప్పుడు తడంగా ఉన్నటువంటి పరిస్థితి ల్యాండ్ టైటింగ్ యాక్ట్ అనేది ప్రవేశపెట్టి ఎక్కడ కూడా ఏమైనా వివాదం ఉంటే కోర్టు కూడా వెళ్లకుండా
దానికి అధికారులు ఏం చేస్తాం. తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారంపై కూటమి పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని నిరసిస్తూ తాడేపల్లిగూడెంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బుధవారం మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించింది. పట్టణంలోని సవిత్రిపేటలో గల వైసీపీ కార్యాలయం నుంచి ప్రారంభమై టౌన్ పోలీస్ స్టేషన్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. నియోజకవర్గ సమన్వయకర్త వడ్డీ రఘురామనాయుడు ఆధ్వర్యం వహించారు. తాలూకా ఆఫీస్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణ పోలీస్ స్టేషన్లో ఇన్ఛార్జి సిఐ బి రవికుమార్కు ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. దుష్ప్రచారంతో అలజడులు సృష్టిస్తున్న వారిని గుర్తించి కేసును నమోదు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గొర్రెల శ్రీనివాస్, మాకరాజు సతీష్, సబ్బితి బ్రహ్మయ్య, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.